అస్సలు తట్టుకోలేడు. ఆయన గుండె ఆగిపోయినంత పని అయి ఉంటుంది. ఎందుకంటే వాస్తవానికి కూడా అందాయా లేదా అనేటువంటిది డౌటే. ఎందుకంటే రాష్ట్రంలో కూడా చాలా చోట కూడా అన్ని పథకాలు అమలు జరగట్లేదు అని అంటున్నారు. కానీ ప్రత్యేకంగా పులివెందుల్లో మరి అందరికీ అందజేస్తున్నారేమో, ఎందుకంటే అక్కడ సపరేట్ కాన్సన్ట్రేట్ చేయడానికి. అది జగన్ గారి ప్లేస్ కాబట్టి అక్కడ ఎక్కువ ఓట్లు కావాలని తెలుగుదేశం పార్టీ చేస్తున్నదేమో. ఏదేమైనా జగన్ గారి గుండె జల్మని ఉంటుంది, గుండె ఆగిపోయి ఉంటుంది. అంటే మొన్న కూడా ఏదో మిర్చి మార్కెట్కి వెళ్ళి కుర్చీలు ఉన్నాయని చెప్పి చూపించి నేను అన్నింటిని శుభ్రం చేస్తానట్టుగా చెప్పాడు. అంటే అయిపోయిన నష్టాన్ని తను ఎలాగా భర్తీ చేయాలని కాకుండా ఇంకా ఏదో అంతకుముందు ఎట్లా అయితే నమ్మించి మోసం చేసే 10 పిల్లలకు వచ్చాడో అదే విధంగా మళ్ళీ ప్లాన్ వేసి వస్తాడంటారా? యాక్చువల్గా ఏంటంటే జగన్ గారు డిప్రెషన్లో ఉన్నారు, అది వాస్తవం. ఎందుకంటే ఏ రాజకీయ నాయకుడైనా సరే ప్రజలకి మేలు చేయాలనే ప్రయత్నం చేస్తారు. ఆ విధంగా కూడా జగన్ గారు కూడా మొదటిసారి కదా ఎలక్ట్ అయింది. ఆయన మొదటిసారి సెలెక్ట్ అయ్యారు, సీఎంగా చేశారు. కొంత అనుభవాలు ఏమి ఉండొచ్చు. ఆయన అనుకున్న పథకాలు చాలా వరకు కూడా కొన్ని అందినాయి, కొన్ని అందలేదు, కొన్ని డ్రాబ్యాక్స్ కూడా. అంటే ఆయనకు ఓటర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రం డబ్బులు అందజేసాడు ఏదో రూపాయన, మిగిలిన వాళ్ళు గాలికి వదిలేబట్టి 60% తిరగబడ్డారు అన్నాడు. మరి అది కూడా కారణం అయి ఉండొచ్చు. ఇంకొకటి ఏంటంటే ఆయన తీవ్రమైన డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. మరి పదవిలో లేనప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు రైతులందరికీ కూడా తన సొంత డబ్బు ఇచ్చారు. మరి అట్లా ఎందుకు ఈ రోజు తన నియోజకవర్గంకి వెళ్ళి సమస్యలు ఉన్న వాళ్ళకి ఇవ్వలేకపోతున్నాడు జగన్? అట్లా ఇవ్వలేకపోతున్నాడు ఆయనకేం తక్కువ లేదు కదా. అవును. సో బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే ఫ్లాష్ బ్యాక్ చూస్తే లక్షల కోట్లు ఉన్నాయి ఆయన దగ్గర. కానీ దాంట్లో ఎంత ఒక 10 కోట్లు పోతాయేమో మహా అంటే. ఎక్కడ ఉన్నాయి చాలా వరకు కూడా స్ట్రక్ అయి ఉన్నాయి కదా, జగన్ గారి అకౌంట్లోనే స్ట్రక్ అయిపోయి ఉన్నాయి. ఈయన ఏంటంటే డిప్రెషన్కి వెళ్ళిపోయాడు ఓడిపోయాననే ఉద్దేశంతో. మొన్న మిర్చి రైతులతో ఒకటి ఛాన్స్ దొరికింది, సరైన అక్కడికి వెళ్ళారు. వెళ్ళినా కానీ ఆయన చేసేదేం లేదు కదా. అంటే కనీసం మిర్చి యార్డ్లో కూడా నిలబడలేని స్థితిలో ఆయన ఉన్నాడు. ఇంకా ఆయన రాష్ట్రానికి అవసరం అంటారా? ఇప్పుడు మన చంద్రబాబు గారిని చూస్తే ఎటువంటి ప్రదేశంలోకైనా ఎండైనా వానైనా వెళ్ళగలుగుతారు. సో పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పక్కర్లా, ఆయన ఎలా దూకేస్తున్నాడు. మరి జగన్ గారికి ఎందుకు మిర్చి యార్డ్కి వెళ్తే మొహం ఎర్రబడిపోవడం? అంటే గత 5 ఏళ్ళు ఏసీలోంచి బయటకు రాకపోవడం వల్ల అంటారా? ఖచ్చితంగా. ఎందుకంటే ఆయన ఇదివరకు కూడా ప్రజల్లో ఎక్కువ కలవకపోవడం, కొన్ని చిన్న చిన్న ఆయన దగ్గర కూడా లోపాలు ఉన్నాయి. ఎందుకంటే నాయకులు వస్తే అందరితో కలవకపోవడం. తను ఒక గిరి గీసుకొని అందులో కూర్చున్నాడు. అందులో ఇక వీళ్ళందరూ కొంతమంది ఇక వంశీ లాంటి వాళ్ళు, పేరునాని వంటి వాళ్ళు, రోజా, వీళ్ళందరూ కూడా భజన బృందం. ఈ భజన బృందము వీళ్ళు మామూలు భజన బృందం కాదు, వీళ్ళు ఒక పిశాచ బృందంలా తయారయ్యారు. వీళ్ళు చాలా అసభ్యంగా మాట్లాడటం, వేరే పార్టీని తిట్టడమే వాళ్ళ పనిగా పెట్టుకున్నారు. దానివల్లే ఆయన ఓడిపోవడానికి వీళ్ళు కూడా ఒక కారణం. ఎందుకంటే ఆయన అభివృద్ధి పనులు ఏం చేశారు. బహుశా ఆయన నిజంగా మంచోడేమో మన జనాలు అర్థం చేసుకోవడంలో తప్పైందంటారా వీళ్ళ వల్ల? వీళ్ళు చాలా దెబ్బతీశారు. ఇప్పుడు అక్కడ ఏం జరిగింది అనే విషయం తర్వాత కంటే ఇప్పుడు చూడండి, మనము చాలామందిని అరెస్ట్ చేస్తున్నారు. ఎవరినంటే పేరునాని వరుస ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని అరెస్ట్ చేస్తున్నారు ఈ రెడ్ బుక్ ద్వారా. వాస్తవం చెప్పాలంటే వీళ్ళందరినీ అరెస్ట్ చేయడానికి కారణం ఏంది? వీళ్ళు చూపించడం చట్టపరమైన కొన్ని చూపిస్తున్నారు, ఎవరో కంప్లైంట్ ఇచ్చారు చేస్తున్నారు. వాస్తవానికి వీళ్ళు అరెస్ట్ చేయడానికి కారణం వీళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు తిట్టడమే. పోసాని కృష్ణమూర్తి అరెస్ట్ చేయడానికి కారణం ఏంది? పవన్ కళ్యాణ్ తిట్టాడు కాబట్టి అరెస్ట్ అయ్యాడు. వీళ్ళందరూ కూడా ఆ విధంగా తిట్టి అసభ్యంగా మాట్లాడటం వల్లనే ఇప్పుడు వీళ్ళందరూ అరెస్ట్ అవ్వడానికి కారణం అదే. సో ఇంకా జరుగుతాయి అంటారు మరి? ఖచ్చితంగా రేపు రజనీ గారు రెడీగా ఉన్నారు. ఓకే, ప్రతి మనిషికి ఒక ఛాన్స్ ఇస్తారు, దేవుడైనా మనుషులైనా ఛాన్స్ ఇస్తారు. ఇప్పుడు పార్టీలో ఉన్నప్పుడు మనం కరెక్ట్గా పని చేయనప్పుడు ఇప్పుడు వెళ్ళి పలకరిస్తే ఇప్పుడు ఆ పాలన బాగుంది, ఈ పాలన బాగుంది అంటే ఆ పాలన బాగుంది అంట. సో ఛాన్స్ ఉన్నప్పుడు వినియోగించుకోవాలి. అలా రివర్స్ వర్క్ చేయకపోతే రివర్స్ అలాగనే అంటే ఇట్లా చేసే అంతగా 5 ఏళ్ళ ముందు ఇట్లా అందరిని పలకరించే పద్ధతుల్లోకి వచ్చాడు. నేను మీకు న్యాయం చేస్తా అని చెప్పి స్టార్టింగ్ ఉన్నది ఎండింగ్ ఉన్నది అదే చేస్తా అని చెప్పి మోసం చేసి అట్లా పైకి వచ్చాడు. ఆయన సీఎం అయ్యాడు. మరి 5 ఏళ్ళు ఆయన చేసింది ఏంటి? ఇంకా రైతులు అలాగే కష్టంలో ఎందుకు ఉన్నారు? 5 ఏళ్ళు సరిపోలేదు ఆయనకి? ఆయన పాలన ఆయనకి ఎలా చేశాడో ఆయనకే తెలియాలి. సో నేను ఇప్పుడు చెప్పేది ఈ పాలన గురించి మాత్రం. ఇప్పుడు వచ్చిన రాజకీయం, ఇప్పుడు కొత్తగా వచ్చిన రాజకీయం టీడీపీ అనేది వచ్చేసి వాళ్ళ వర్క్ గురించి చెప్పనవసరం. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఎన్నో బాధ్యతలన్నీ స్వీకరించారు. మళ్ళీ పవన్ కళ్యాణ్ వచ్చేసి జనసేన పార్టీ వాళ్ళు ఫస్ట్ టైం ఛాన్స్ వచ్చింది. ఆ ఛాన్స్ని కూడా నాకు తెలిసింది ఏంటంటే కొత్తగా వచ్చిన వాళ్ళు అసలుకి పని చేస్తారా లేదన్నట్టు నాకు అనిపించలేదు. కొత్తగా వచ్చినా కూడా ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు చేస్తున్నారు. అంత మంచి పార్టీ జనసేన పార్టీ.
సో నిజైతేన పార్టీ, ఏదైనా ముక్కుసూటిగా ధైర్యంగా వెళ్ళే పార్టీ. సో మంచి గొప్ప ఇప్పుడున్న జనరేషన్లో అలాంటి రాజకీయ నాయకుడు ఖచ్చితంగా కావాలి పవన్ కళ్యాణ్ గారు. సో మేబీ నెక్స్ట్ సీఎం 100% అవుతారని నేను. అదే ఇలా చేసుకుంటూ వెళ్తే జగన్ కన్నా గొప్ప స్థాయి దేశవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారికి లభిస్తుందా? డౌటే లేదల్లా, డౌటే లేదు. రాజకీయం అంటే ఏంటండి, ప్రజలు, ప్రజారాజ్యం, జనసేన మొత్తం ఇందులో జనాలు వచ్చింది. రాజకీయం అంటేనే జనాలకు సేవ చేయాలి, అది ఉంటే సరిపోతుంది. ఆ రాజకీయం ఎక్కడైనా టాప్లో ఉంటుంది. రాజకీయానికి ఏ పేర్లైనా ఉంటుంది, కానీ అదే ప్రజలకు చేసే రాజకీయం ఉంటే అది ఆ మనుషులు ఉన్నా లేకున్నా ఆ పేరు జీవితాంతం నిలిచిపోతుంది. సో అలాంటి రాజకీయం ఇప్పుడు ఉన్నది జనసేన. సో ఇంకా చాలా చాలా గొప్ప కార్యక్రమాలతో ముందుకు వెళ్తుంది. ఇంకా పై స్థాయిలో చూడొచ్చు. ఈసారి మాత్రం ఏపీ ప్రజలకు నేను చెప్పేది ఏంటంటే, మంచి పని చేశారు, చాలా గొప్ప పని చేశారు, జనసేనకి చేశారు. జనసేన అనేది ఇట్స్ ఎ సేఫ్టీ. జనసేన అనేది జస్ట్ సేఫ్టీ, మనిషి సేఫ్టీ, అది చాలు, అంతకంటే గొప్ప. మరి ఆయనకు ఒక చొక్క ఎదురైంది, ఏమ్మా ఎట్లా వస్తుంది సబ్సిడీ అని ఒక ఆమెను అడగగా ఆమె మొహం మీద చెప్పింది అనమాట, మీకన్నా బాగా ఇస్తున్నారు ఈ ప్రభుత్వం వాళ్ళు, మీకన్నా బాగా చేస్తున్నారని. దానికి అన్న రియాక్షన్ ఏంటి? అలాంటి మాటలు మాట్లాడితే ఆయన బాధపడ్డా జగన్ రెడ్డి గారు. అదే బ్రో, ఇప్పుడు అమ్మాయి ఎలా ఉంది ఇప్పుడు పరిపాలన అంతా అని అందరినీ పరామర్శిస్తున్నారు. ఆయన స్టైల్లో పరామర్శిస్తున్నారు. ఒక ఆవిడ వచ్చి మీ పరిపాలన కంటే ఇప్పుడున్న పరిపాలనే బాగుందిలండి అని కౌంటర్ ఇచ్చింది. అదైతే పెద్ద కామెడీ అనిపించింది నాకైతే. సో అలాగే ఉంది ఇప్పుడు ప్రభుత్వం అయితే. వాళ్ళు చేసిన దానికంటే ఇప్పుడు కొంచెం పరిపాలన బాగుంది కాబట్టి టీడీపీ వచ్చిన తర్వాత దాని మీదే ఆమె కౌంటర్ ఇచ్చిందనమాట. అది సో ఇప్పుడు అలా నష్టపోయినప్పుడు ఎవరికైనా బాధ అనిపించింది. వచ్చి వీళ్ళ చేయలేదని ఇతను వచ్చి పరామర్శించడం, ఏదో ఇతను పరామర్శిస్తే నెక్స్ట్ ఇతనికి ఏదో ఇతన్ని సీఎం చేస్తారేమని ఆ ఉద్దేశంతో వచ్చి పరామర్శించారు. అంటే బేసిక్గా ఇప్పుడు పులివెందులకు ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు. సో ఇటు టీడీపీ వాళ్ళు చేయడానికి కూడా ఆయనకి ఆస్కారం లేదనమాట. సో బీటెక్ రవి గారికి మరి ఇక్కడ ఈయనే కదా చెయ్యాలి ఏదన్నా వస్తే. మరి ఆయన అసలు 4 నియోజకవర్గంలో ఉండడు, ఎప్పుడు ఇలాంటివి జరిగినప్పుడు వీడియోల కోసం వెళ్తూ ఉంటాడు. అదే ఇప్పుడు ఎమ్మెల్యే అక్కడ ఉండేది ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఎప్పుడు వెళ్ళి పరామర్శిస్తూ ఉండాలి. కానీ ఎప్పుడు ఒకసారి వరదలు వచ్చినప్పుడు పంట అంటే మొన్నప్పుడెప్పుడో మిరపకాయలు ఎండిపోయినాయి నష్టపోయామని కూర్చొచ్చినాయని వెళ్ళి చూశాడు. ఈ రోజేమో అట్టి తోటలు నష్టపోయినాయని చూశాడు. అంటే ఇలాంటి ఎక్కడైతే లోపాలు ఉన్నాయో అక్కడికి మాత్రమే వెళ్తాడా, లేకపోతే అన్ని చోట్లకి వెళ్ళలేడా? అదే చిన్న పచ్చిమిరకాయలు ఇలా పాడైపోయి నిమ్మతోటి మిర్చి రైతులకు తోడుగా ఉంటున్నాడు, అట్టి తోటల వాళ్ళకి తోడుగా ఉంటున్నాడు. గత 5 సంవత్సరాలకు ముందు రాకముందు కూడా అదే చెప్పి వచ్చాడు పాలనలోకి. 5 ఏళ్ళు ఎంత నష్టపోయామని చూసాం. మళ్ళీ ఇప్పుడు అదే కవరింగ్ చేసుకుంటా అందరినీ పలకరించుకుని మళ్ళీ అందరినీ కలుపుకుని గెలిచే ప్రయత్నంలో ఉన్నాడు అనుకోవచ్చా? అదే బ్రో, చిన్న విషయాలకి ఇంటికి పోయి పలకరీయటం అది సరికాదు. ఏదైనా పెద్ద ఏదైనా నష్టపోయినప్పుడు పోయి పరామర్శించడం మంచిది. ఎంతసేపుకి పచ్చిమిరకలు కుళ్ళిపోయి, టమాటాలు పాడైపోయి, ఎండుమిర్చి పాడైపోయి, టమాటాలు కుళ్ళిపోయి, ఇలాంటి వాటికి పోయి పరామర్శించడం కాదు. పెద్ద విషయాలు ఏమైనా డ్యాముల విషయాలు కానీ, రోడ్లు వేపించడం కానీ, అలాగే ఏమైనా వరదలు వచ్చి కొట్టుకొని పోయినప్పుడు కానీ అలా పరామర్శిస్తే అదొక రకం. కానీ ఇది చిన్న విషయాలకు పోయి పరామర్శిస్తే నీకు నెక్స్ట్ ఓట్లు వేస్తారని ఆ ఉద్దేశం. ఒకవేళ మళ్ళీ పాత స్ట్రాటజీ జగన్ పాదయాత్ర స్ట్రాటజీ పెట్టుకుని వస్తే మళ్ళీ గెలిచే అవకాశం ఉందా? అంటే జనాల్లోకి వెళ్ళి ఇట్లాంటివన్నీ ప్రతి ఊళ్ళో సమస్య చేసుకుంటా 5 ఏళ్ళు. అప్పుడు కొంచెం కుర్రోడు కాబట్టి ఏదో పరిగెత్తాడు, నడిచాడు. ఇప్పుడు అతని వల్ల కాదు. అప్పుడు ఏదో ఫస్ట్ టైం కాబట్టి కొంచెం అంతా పాదయాత్ర చేసి ఆ కష్టానికి ఫలితం దక్కింది కాబట్టి సీఎం అయ్యారు.